విశాఖ ఏజెన్సీలో గంజాయి పంటను డ్రోన్స్ సాయంతో ధ్వంసం చేసే పనులు జరుగుతున్నాయన్నారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు. రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలనేదే తమ లక్ష్యం అన్నారు. అనకాపల్లి జిల్లాలో వివిధ కేసుల్లో పట్టుబడిన గంజాయిని ధ్వంసం చేశారు పోలీసులు. ఈ కార్యక్రమానికి ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు హాజరయ్యారు. జిల్లాలో 2022 నుండి ఇప్పటి వరకు 34,419 కేజీల గంజాయి, 39 కేజీల లిక్విడ్ గంజాయి దొరికిందని ఆయన తెలిపారు. ఈ గంజాయి విలువ 17,60,00,000 వరకు ఉంటుందన్నారు. పరువాడ ఫార్మాసిటీలోని కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టులో భారీగా గంజాయిని ధ్వంసం చేశారు. ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు ఏపీ డీజీపీ. గంజాయిని సమూలంగా నిర్మూలించడానికి ఈగల్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి ఐజీ అధికారిని నియమించామని తెలిపారు. ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలియజేయండి. అదేవిధంగా రీహాబిలిటేషన్ కూడా చేయడానికి అన్ని విధాల హెల్త్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారాను అది కూడా మేము ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. సే నో టు డ్రగ్స్ అని చెప్పేసి, డ్రగ్స్ వద్దు బ్రో అని చెప్పి కార్యక్రమాలు నిర్వహిస్తూ సంకల్పం అనేటువంటి కార్యక్రమం ద్వారా ఇదంతా చేస్తా ఉన్నాం. చెక్ పోస్టుల దగ్గర ఏజెన్సీలో గంజాయి పంటని డ్రోన్ సాయంతో ధ్వంసం చేసే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు. ఒడిశా సరిహద్దు ప్రాంతంలో గంజాయి సాగు ఉందని, గంజాయి పండించే గిరిజనులను చైతన్యవంతం చేస్తున్నామని డీజీపీ తెలిపారు.